హలో గాయ్స్, వెల్కమ్ టు రోష్నీస్ మ్యాజిక్. ఏం చేస్తున్నారు అందరూ? చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టాక. ఇప్పుడు కొంచెం రికవర్ అయినాను సర్జరీ తర్వాత, అందుకే ఇప్పుడు పెడతాను వీడియోస్. ఇంకా మీద నుంచి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. సారీ ఫర్ ద డిలే. ఎక్కడికి వెళ్తున్నాము ఇక్కడంతా చూపిస్తుంది అనుకోవద్దు. అనంతపూర్కి వెళ్తానా ఆపరేషన్ కోసం. ఇది మార్నింగ్ 6 కూడా కాలేదు, 5:30 ఆ టైంలో బస్ ఎక్కి బయలుదేరినాం. ఎందుకంటే డాక్టర్ నాకేం చెప్పినారంటే, మార్నింగ్ 7 o'clock కల్లా నువ్వు ఏం తింటావో అవన్నీ కంప్లీట్ చేసేసి 7 తర్వాత అస్సలు వాటర్ కూడా తాగకూడదు అని చెప్పినారు. సో మనం 5:30కే వెళ్తే 6:30, 7 అవుతుంది అనంతపూర్ పోయేసరికి. అక్కడ 7కి హాస్పిటల్ ఆపోజిట్లో హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ చేసేయచ్చు అనుకొని ఇట్లా బయలుదేరినామన్నమాట 5:30కే. సో సుధీర్ ఏం చెప్పినాడంటే, ముందుగానే మేధావి కదా, అందుకే లైట్గా ఉండేది తిను అంటే, నేను అయిపోతుంది కదా సర్జరీ 11-11:30 కల్లా అయిపోతుంది కదా అనేసి ఒకటి 1.5 ఇడ్లీ తిన్నా, కొంచెం పొంగల్ దొబ్బేసుకొని తిన్నా సుధీర్ది. అంతే. ఇంకా తర్వాత చిన్న కాఫీ తాగినా అనుకుంటా. 7:15 కల్లా నేను తినేది కంప్లీట్ చేసేసిన. చూడండి, సర్జరీ నాకైతే సుధీర్ నిద్రపోతాడు. ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. మాకు రూమ్ ఇచ్చేసినారు. మీరు షార్ట్లో ఇంతకుముందు చూసింటారు రూమ్ కూడా. చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. ఎక్కిరిస్తున్నాడు ఇక్కడ ఒక వీడియో తీసేసి, ఇంకా కూర్చున్న ఆరామ్సే, అందుకే ఎక్కిరిస్తున్నాడు. ఇక్కడైతే సిస్టర్ వచ్చి నాకు క్యాన్ లాగా అయితే చేస్తున్నారు. అదృష్టం బాగుండి ఒక్కసారికి అయిపోవాలని నేను అనుకుంటున్నా, కానీ అది నాకు ఎప్పటికీ జరగదు. 2 times ఖచ్చితంగా ఆ చేతికి ఈ చేతికి పొడిపించుకోవాల్సిందే. ఇలా మీకు కూడా ఎంతమందికి అవుతుంది నాకు ఒకసారి కమెంట్ చేయండి. అట్లనే సర్జరీ చేయించుకునే వాళ్ళు నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక పిల్లలు కన్న తర్వాత 1-1.5 year గ్యాప్ ఇచ్చి సర్జరీ చేయించుకోండి మేలు. వెనకమ్మడి సర్జరీ చేయించుకునే దానికంటే 1-1.5 year గ్యాప్ ఇచ్చి చేయించుకునేది కూడా బెస్ట్. కొంచెం నా సజెషన్ అయితే అది. ఈ సర్జరీకి కావాల్సిన పూర్తి వివరాలు, ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి. నేను క్లియర్గా అన్నీ వేరే వీడియో చేసి చెప్తాను. ఈ వీడియోలో అయితే చెప్పలేను, వేరే వీడియోలో పక్కాగా పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే కమెంట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ కదా, అనవసరంగా వీడియో చేయడం వేస్ట్. అందుకే మీకు కావాలి, ఎవరికన్నా యూజ్ అవుతుంది, ఒక్కరికి యూజ్ అయినా నేను వీడియో పక్కాగా చేస్తాను. కావాల్సిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఒకసారి. అండ్ నా సర్జరీ విషయానికి వస్తే, నేను 12th అనుకుంటా సర్జరీ చేయించుకుంది. 12th నా పీరియడ్ అయిపోయినాక 6th day వెళ్ళి నేను సర్జరీ చేయించుకున్నాను. అంటే క్యాజువల్గా తెలిసే ఉంటుంది అందరికీ, పీరియడ్ అయిపోయినాక పీరియడ్స్ 5 days అయిపోయినాక నెక్స్ట్ డే వెళ్ళి సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత పెయిన్ అయితే ఉండదు అనుకోవడం మన అపోహ అంతే. ఖచ్చితంగా పెయిన్ అయితే ఉంటుంది. అది ఏ సర్జరీ అయినా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేస్తే వాళ్ళు అంత తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మా ఫ్యామిలీ అయితే నాకు ఫుల్గా సపోర్ట్ చేసినారు ఈ విషయంలో మటుకు. అంటే మన రికవరీ అదంతా మన మూడ్ బట్టి, మన మైండ్ సెట్ బట్టి, అండ్ మనకిచ్చే సపోర్ట్ బట్టి ఉంటుంది. అలా కొంచెం చూసుకొని చేయించుకోవడం బెస్ట్. డెలివరీ అయినాక ఇది వెనకమ్మడి స్ట్రెస్ ఉంటుంది నాకు తెలిసి. పిల్లోని చూసుకోవాలా, అది ఇది అనే స్ట్రెస్ ఉంటుంది. మనకు కూడా సర్జరీ అయినాక రెస్ట్ అనేది అవసరం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేయించుకునే వాళ్ళు ఉంటే. ఇదైతే నా చిన్న సజెషన్. తర్వాత ఇంకా నా విషయానికి వస్తే, ఆపరేషన్ 7కి తినేసేయమన్నారు. లాస్ట్ 12కి కానీ 1కి కానీ ఆపరేషన్ చేస్తామన్నారు. కానీ డాక్టర్ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ రోజేమో తర్వాత 4కి వచ్చి చేస్తాము అన్నారు. సరే 4కి కదా అని, ఏదోలే అని 4కి అన్నా అయిపోతుంది కదా అనుకునేటట్టు ఉన్నాము. కానీ డాక్టర్ 4కి కూడా రాలేదన్నమాట. తర్వాత 6కి వస్తాను అని చెప్పినారు. 6 వరకు కూడా వెయిట్ చేసినాం. కానీ డాక్టర్ అయితే, అంటే ఆయన తప్పేం లేదు, ఆయన చాలా బిజీ డాక్టర్ అనమాట.
లోపల ఇక్కడ స్టాఫ్ కూడా చాలా వెయిట్ చేసినారు. 6కి వస్తాం, 6కి పక్కా చేసేద్దామన్నారు. కానీ ఆయన 6కి కూడా రాలేదు. ఆయన 7కి వచ్చినాడు, కరెక్ట్ 7కి వచ్చినాడు. నేను భయపడినానో లేదో ఏందో నాకు తెలియదు, కానీ అంతకుముందు అయితే నావన్నీ 3 నార్మల్ డెలివరీసే. ఆ ఆపరేషన్ థియేటర్ చూసేసరికి కొంచెం భయం వేసిందనమాట. ఎందుకో తెలియదు కానీ అది చాలా భయం వేసింది అసలుకి. మేబీ ఉండొచ్చేమో ఆ ఫియర్. ఇంతకుముందు నేను ఎప్పుడు ఆపరేషన్ థియేటర్ చూడలేదు. నార్మల్ డెలివరీస్కి ఏమో ఆపరేషన్ థియేటర్ ఉండదు, జస్ట్ లేబర్ వార్డ్ కాబట్టి. ఇక్కడైతే ఇంకా థియేటర్ రూమ్కి పోతున్నా. ఆపరేషన్ థియేటర్ బయటే ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెడతారు కదా డాక్టర్ వచ్చే ముందు, అట్లా ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఇది సుధీర్ చెప్తున్నాడు, ఇదే నా ఆపరేషన్ థియేటర్ అని చెప్పు అని. ఇంకా ఫైనల్గా డాక్టర్ వచ్చినాడు. ఇంకా నేనైతే ఫుల్గా చక్క పోతానా, కానీ వచ్చేటప్పుడు స్ట్రెచ్చర్ మీద తెచ్చి పెట్టేసినారు. చూడండి ఎట్లా పడుకోండిపోయినాను. నాకైతే ఆపరేషన్ థియేటర్ అంటే భయమో ఏమో తెలియదు, కానీ మత్తు దిగేటప్పుడు స్ట్రిన్స్ వచ్చినాయన్నమాట. ఎక్కువ వణుకు వచ్చేసింది. ఎంతలా అంటే ఒక 3 బెడ్షీట్లు కప్పినాడు సుధీర్ అయితే. పాపం ఫ్యాన్లు ఆఫ్ చేసినాం, కానీ నాకు చేత కావడం లేదు, వణుకు వస్తుంది. డాక్టర్ అయితే భయపడద్దమ్మా, భయపడద్దు ఏం కాదు అని చెప్తున్నారు. కానీ భయం ఏం లేదు, కానీ ఎందుకో వణుకు వస్తుంది నాకు. అది చాలామందికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ వచ్చినటోళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఒకసారి. అట్లనే అసలుకి డాక్టర్ అయితే ఎంత ఇమీడియట్గా రెస్పాండ్ అయినారంటే అసలుకి వితిన్ మినిట్స్లో వచ్చేసినారు డాక్టర్. సుధీర్ చెప్తానే ఇట్లా స్ట్రిన్స్ వస్తున్నాయి అని. ఇక్కడ చూడండి సుధీర్ ఎట్లా సతాయిస్తున్నాడు. అక్కడ వెనకమ్మడి తెచ్చిన పండబెట్టిన వెంటనే ఇంకా నన్ను గిచ్చి సతాయిస్తున్నాడు. ఏం పండు లేయి అని. ఎట్లా లేస్తారండి మత్తు ఇచ్చినట్టు వెనకమ్మడి ఎట్లా లేస్తారు మీరైనా చెప్పండి. అసలుకు కావాల్సిగానే సతాయిస్తున్నాడు. ఇనపరావడం లేదా నీకు అని. అట్లా సతాయడంలో నేను ఎప్పుడన్నా నాకు బాగాలేనప్పుడు అట్లా సతాయడంలో సుధీర్ నెంబర్ 1 అసలుకి. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా నాకు కమెంట్ చేయండి లేడీస్ అందరూ. ఇంకా స్ట్రిన్స్ వచ్చినాక అంత అనెస్థీషియా డాక్టర్కి ఫోన్ చేసి మేడం ఇమీడియట్గా నాకు ఇంజెక్షన్స్ ఇచ్చినారు. అంతా రికవర్ అయిపోయింది. ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం అనెస్థీషియా అంతా పోయినాక ఇంకా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అస్సలుకు భయంకరంగా నొప్పి స్టార్ట్ అయింది. ఇంజెక్షన్ ఇచ్చినారు మళ్ళీ ఇంకోటి ఆ పెయిన్ తగ్గనీకి. సరే పెయిన్ తగ్గనీకి ఇచ్చినారు. తర్వాత అయితే సెట్ అయిపోయింది. ఇది నా 2nd డే. నేనైతే ఫుల్గా నడిచేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రోష్నీస్ మ్యాజిక్.